దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగుగాక. మరొకసారి ఉదయకాలం వీళ్ళ ప్రేమతో మీద నా ప్రత్యేక ఆహ్వానం. క్రీస్తు ప్రేమ పరిచయ పక్షంగా నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, కీర్తనల గ్రంథం 18వ అధ్యాయంలో రాయబడినట్లుగా దావీదు గారు అంటున్నారు, యెహోవా నా బలము, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. దేవుని బిడ్డలారా, చూస్తున్న భయంకర యుద్ధాలు జరుగుతున్నవి. ఈ భయంకర దినాల్లో మనకు బలం ఏమైనా ఉందంటే దేవుడే. ఏ బలాలు లేవు. దావీదు గారు అంటున్నాడు, అసలు ఈ రోజు నీ బలం కలిగి ఒక రాజుగా గాని రాబో తరాలకు ఆశీర్వాదకరంగా ఉన్నారంటే ఒకటే, నా బలం దేవుడు. అరణ్యంలో నా తండ్రి అయిన చిన్న మందను కాస్తున్నప్పుడు, గొర్రెల మందను కాస్తున్నప్పుడు, సింహము ఎలుగుబంటి వచ్చినప్పుడు నాకు వేరొక బలం ఏమీ లేదు, నా బలం దేవుడే. అలానే గొల్యాతు మీదకి వెళ్ళినప్పుడు నాకు వేరొక బలం ఏమీ లేదు, నా బలం ఏమైనా ఉందంటే దేవుడే నా బలమయ్యండి. నేను యెహోవా నామమును నీ మీద యుద్ధానికి వస్తాను చెప్పి గొల్యాతును కొట్టే బలం నాకు లేదు, కానీ యెహోవా నామమును విన్నప్పుడు ఆయన జయమిచ్చి ఉన్నాడు. కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటూ ఇంకా అంటున్నాడు, యెహోవా నాకు శైలమై ఉన్నాడు, నా కోట, నన్ను రక్షించువాడు, నా కీడము, రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు. ఇంకేం లేదు. హల్లెలూయా. నాకు ఏమైనా ఉన్నది అంటే సర్వము దేవుడే. ఇంకా అంటాడు దినవృత్తాంతాల గ్రంథంలో, ప్రభా ఇవన్నీ నీ వల్ల నాకు దయచేయబడినవు, ఈరోజు నీకు ఇచ్చే భాగ్యం నాకంత సామర్థ్యం లేదు, నీకు ఇచ్చే సామర్థ్యం నాకు లేదు. ఇప్పుడు నేను ఏదైనా కలిగి ఉన్నాను అంటే మీరిచ్చిన వాటినే, మీరిచ్చిన దాంట్లో నేను మీకు ఇస్తున్నాను. ఎంతో రాజ్యము, సైన్యము, సమస్తము కలిగి ఉన్నప్పటికీ ఏ మాత్రము కూడా అతిశయపడకుండా, నా బలము నీవే అయ్యా, నేను నిన్ను తప్ప ఇంకెవరిని ప్రేమించట్లేదయ్యా అని అన్నప్పుడు దేవుడు ఊరుకుంటాడా? అద్భుతమైన తన ఇంకా అంటాడు, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్ర పెట్టగా ఆయన నా శత్రువుల చేతి నుండి రక్షించను. అనేక శత్రువులు దావీదు గారికి. కీర్తనీయుడైన యెహోవాకు మొర్ర పెడితే ఆ శత్రువుల చేతిలో విడిపించి, ఇప్పుడు ఏ శత్రువుల చేతిలో చిక్కుకొని ఉన్నప్పటికీ ఆ శత్రువు చేతిలోంచి విడిపించి నిన్ను గొప్ప చేయవాడు యేసయ్య ఒక్కడే. ఈ విషయంలో తెలియజేయనది ఏంటంటే, వేరొక ఆశ్రయం మనకు లేదు. మన ఆశ్రయం ఏదైనా ఉందంటే దేవుడే. ఆ దేవుని ఆశ్రయం చేసుకుని ఈ భూమి మీద సిగ్గుపడ్డ నరుడు లేడు, సిగ్గుపడనేడు. ఈ దినమున నీవు కూడా ఏదో సిగ్గు అవమానం కలిగితే దేవుడు నీకు ఆశ్రయమైనాడు. ఆశ్రయమైన దేవుడిని ఆశ్రయించినట్లయితే నీకు అవమానాన్ని పూదండగా మార్చేవాడు, దుఃఖములకు ప్రతిగా ఉల్లాస వస్త్రము ధరింపచేసి నిన్ను ఆనందింపజేసే దేవుడికి మహిమ కలుగునుగాక. ఆమేన్.